హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో మేము లాస్ట్ మంత్ తిరుమలకి వెళ్ళాం కదా, పార్ట్ 1 అయితే అప్లోడ్ చేసేసారు. మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. మోర్ దాన్ 2 వీక్స్ 3 వీక్స్ అయిపోయింది అనుకుంటా. ఇంకా ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడికి తిరుపతికి తిరుగుతూ ఉండి కొంచెం నాకు కూడా కొంచెం మధ్యలో కోల్డ్ రావడం ఇలా గ్యాప్ వచ్చేసింది అనమాట పార్ట్ 2 అప్లోడ్ చేయడానికి. సో గాయస్, ఇది మేము తిరుమల వెళ్ళిన కంటిన్యూషన్ బ్లాగ్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడలేదు అనుకుంటే, చూడాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అందులో ఏంటంటే మేము ఇంటి దగ్గర నుంచి తిరుమలకి ట్రావెల్ చేయడం, బాబుకి అన్నప్రాసన కోసం ఫుడ్ అనేది నేను షేర్ చేశాను అనమాట. ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఆ రెసిపీ కూడా షేర్ చేశాను. అది ప్రిపేర్ చేసింది ఉంది. ఇంకా మేము ఎక్కడ స్టే చేసాము, ఇంకా పిల్లలతో తీసుకున్నప్పుడు మనకి తిరుమలలో మంచి బ్రేక్ఫాస్ట్ దొరికే మంచి రెస్టారెంట్, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందులో ఒకసారి చెక్ చేసేయండి గైస్. ఇక్కడ ఏంటంటే ఇంకా మేము రూమ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి సుబుధం ద్వారా దర్శనానికి వెళ్ళేదానికి రెడీ అవుతున్నాం అనమాట. అసలు సుబుధం అంటే ఏంటి అంటే, బిలో 1 ఇయర్ ఉన్న బేబీకి సుబుధం ఎంట్రీ ద్వారా దర్శనం మనకి అలో చేస్తారనమాట. 1 అవర్లో 1 ఆర్ 2 అవర్స్ మ్యాక్స్ అన్న 2 అవర్స్లో దర్శనం అయిపోద్ది. బేబీతో పాటు 1 ఇయర్ బిలో ఉన్న బేబీతో పాటు పేరెంట్స్ని, ఫాదర్, మదర్, అలానే ఒక సిబ్లింగ్ బిలో 12 ఇయర్స్ ఉన్న వాళ్ళని అలో చేస్తారనమాట. హ్యాపీగా ఫ్యామిలీ అంతా స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 నుండి ఈవినింగ్ 6 వరకు అయితే సుబుధం ఎంట్రీ ఉంటుంది. సో ఈ గ్యాప్లో, ఈ టైమింగ్స్లో ఎప్పుడైనా మనము ఆ ఎంట్రీలో వెళ్ళొచ్చు అనమాట దర్శనానికి. సుబుధం ఎంట్రీ 12 o'clockకి కదా. ఈ లోపు అయితే మనము బాబుకి అన్నప్రాసన చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. యాక్చువల్లీ మేము అక్కడ తిరుమలలో అన్నప్రాసన చేయించాలని అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కున్నాము పురోహిత సంఘంలో. అక్కడ చెవిపోగులు కానివ్వండి, ఇలా అన్నప్రాసన, పిల్లలకి అక్షరాభ్యాసం అన్నీ కూడా అక్కడే చేస్తారు. పాప వినాశంకి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. కానీ టోటలీ చేంజ్ అయిపోయింది, చెప్తాను వీడియోలో. ఇంకా ఇదైతే మేము దర్శనానికి వెళ్ళే ముందనమాట. అక్కడ స్వామివారి బొట్టు ఇలా పెట్టించుకొని అయితే ఇంకా దర్శనానికి సుబుధం ఎంట్రీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది దర్శనం అయిపోయాక మా ఫేసెస్ ఇలా అయితే ఉన్నాయి. అసలు టైర్డ్ అయిపోయాము. ఎందుకు అంటే పిల్లలు ఇద్దరిని, నేను ఒకరిని, భూపాల్ ఒకరిని ఎత్తుకొని పిల్లలకి ఏమన్నా క్రౌడ్లో అవుద్దేమో అని చెప్పి వాళ్ళని ఎత్తుకొని అలా డల్ అయిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇదేంటి అంటే మనకి ఫ్రీ లడ్డూస్ అయితే ఇస్తారనమాట సుబుధం ద్వారా చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళకి. ఇంకా ఇవేంటి అంటే పిల్లలిద్దరికీ కూడా అక్కడ మేము తులాభారం చేయించామన్నమాట. సో ఆ టోకెన్స్ ఇవి. మా పాపని ఫస్ట్ టైం తిరుమలకి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇలానే తులాభారం వేయించాము, గుర్తుండిపోవాలి ఫస్ట్ టైం కదా అని చెప్పి. అందుకని బాబు పేరు మీద కూడా తులాభారం వేస్తుంటే ఇంకా భూపాల్ ఇద్దరి మీద వేపిద్దామని చెప్పి అలా ఇద్దరి మీద షుగర్ అయితే తులాభారం వేయించామన్నమాట. ఇంకా రూమ్కి రీచ్ అయిపోయాం. ఇంకా ఫుడ్ అనేది ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఎగ్జాక్ట్గా మాకు 5 minutesలో అయితే వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అస్సలు ఓపిక లేదు, ఎప్పుడెప్పుడు తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం, పడుకుందాం అన్నట్టుంది. పిల్లలు ఇద్దరు కూడా పడుకునేసారనమాట. ఇంకా మేము లంచ్ చేసేసి పడుకునేసాము. ఇంకా హోమ లేచినప్పటి నుంచి గుండు కావాలి అని ఏడుస్తూనే ఉండే. అసలు ప్లానింగ్ కూడా లేదనమాట హోమాకి గుండు కొట్టియాలని. ప్లాన్ ఏదైనా ఉండింటే భూపాలతో పాటు మార్నింగే స్వామివారి దర్శనానికి వెళ్ళకముందే గుండు కొట్టించుంటాము. కానీ వద్దు, ఆల్రెడీ ఇచ్చాం కదా, వద్దులే అనుకుంటే తను ఫుల్ ఏడుస్తుందనమాట, కావాలి అని. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూసి భయపడి అయితే ఏడుస్తుందనమాట. కానీ నీట్గా చక్కగా అయితే చేపించేసుకునింది. ఇంకా మధ్యాహ్నం పిల్లలు మంచిగా పడుకుండిపోయారు కదా, లేచాక తనకెళ్ళి అలా కళ్యాణ కట్టలో గుండు కొట్టించేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి పాపకి మంచిగా బాత్ చేసి ఫ్రెష్ అప్ చేసుకొని ఇంకా కాంప్లెక్స్కి అయితే తీసుకొచ్చామన్నమాట. అసలు ఫుల్ జోష్లో ఉందన్నమాట. ఇది కొనాలి, అది కొనాలి, లైక్ లిటరలీ చంద్రముఖి ఎలా అయిపోతుంది, ఇది అది అని చెప్పి ఏదేదో తీసేసుకుంటుంది. అసలు ఉన్నవి కూడా మళ్ళీ కొనుక్కుంటుంది అనమాట. వాళ్ళు ఏదో ఫ్రీగా ఇస్తారు అని భ్రమలో ఉందన్నమాట మా హోమ. ఎప్పుడు మేము డబ్బులు ఇచ్చి కొంటామని తెలియదు. ఏదైనా కావాలంటే అమ్మని, నాన్నకి చూపించి అది తీసుకెళ్ళిపోవడం, ఇంతే అనమాట. వెనకాల మనం పే చేసేది పిల్లలు ఎవరికీ తెలియదు. వాళ్ళ ఆతరం అంతా ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, దీని మీదే ఉంటుంది. సర్లే అని చెప్పి ఇంకా చూస్తూ ఉందనమాట. చాలా తీసుకునింది. ఇంకా మా చిన్నోడైతే తనకు కొత్తగా ఉంది కదా, తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ అంతా కూడా. కానీ చాలా చలిగా ఉందమ్మా తిరుమలలో. మా పిల్లల స్వెటర్లు అస్సలు వేసుకోరు ఇద్దరు. ఎంత చలి ఉన్నా వాళ్ళు స్వెటర్లు అయితే వేసుకోరు, అలాగే తిరుగుతున్నారు. నాకే చలిగా అనిపిస్తుంది. ఇంకా ఈ ఇయర్ మఫ్స్ అయితే చూడంగానే కావాలి అని చెప్పింది అనమాట. ఇంకా అవి కూడా తీసుకునింది. తనే ఓన్గా షాపింగ్ చేసుకుంటుంది. కావాల్సినవన్నీ తనే కొనుక్కొని ఒక్కొక్కటి మాకు ఇస్తుంది అనమాట. జస్ట్ మేము పే చేయడానికి మాత్రం వెనకాల అలా తిరుగుతూ ఉండాలి అంతే. షాపింగ్ మొత్తం హోమానే చేసేస్తుంది.
ఇంకా మేము బాబుకి అన్నప్రాసన మేము అనుకున్న ప్లేస్‌లో ఎందుకు చేయలేదు అని చెప్తానన్నా కదా! సో, యాక్చువల్లీ ఏంటంటే పురోహిత సంఘంలో చేయిద్దాము అని చెప్పి ప్లాన్ అయితే ఉండి అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కున్నామనమాట. ఈ పురోహిత సంఘం ఎక్కడ అంటే మనకి పాప వినాశం టెంపుల్‌కి వెళ్ళే దారిలో అయితే ఉంటదనమాట. అక్కడే పిల్లలకి చెవి పోగులు కుట్టించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇలాంటివన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ చేయిద్దామని అయితే వెళ్ళాము. నేను అన్నప్రాసన కోసం ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాననమాట. కానీ అక్కడికి వెళ్ళాక టోటల్లీ చేంజ్ అయిపోయింది. సో, దేవుడి దర్శనం అయ్యాక బయట రాగానే బయటంటే టెంపుల్ మొత్తం బయట కాదు. మనం ప్రసాదం కూడా తీసుకోమనమాట. దర్శనం అయ్యి ఒక 20 స్టెప్స్ బయట రాగానే కాసేపు కూర్చుంటాం గదా! గర్భగుడి పక్కనే. సో, నాకు అక్కడే దేవుడి వారి సన్నిధిలో కూర్చొని అక్కడే తినిపిస్తే ఇంకా బావుంటది గదా అనిపిచ్చింది. అసలు ఎందుకు అనిపిచ్చిందో గూడా తెలీదు. మాకు ఆ లాస్ట్ మొమెంట్‌లో అనిపిచ్చిందనమాట. సో, అనిపిచ్చింది. అలానే చేసేసాము. సో హ్యాపీ అసలు అక్కడ కూర్చొని తినిపించడం అంటే. అస్సలు మాకు ప్లానే లేదు. కానీ అక్కడికి వెళ్ళాక అలా అనిపిచ్చింది అంటే ఏమో అక్కడే బాబుకి అన్నప్రాసన తినిపియాలని రాసి పెట్టిందో ఏమో ఇంకా అనిపియగానే నాకు భూపాలకైతే చెప్పాను. ఇంకా తను కూడా సరే అని చెప్పారనమాట. ఇంకా బాబుకి కూడా అక్కడే మంచిగా అన్నప్రాసన అయితే చేయించేసాము. ఇంకా ఇక్కడ ఎక్కడికెళ్తున్నాము అంటే ఇంకా హోమ టాయ్స్ షాపింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా దేవుడి వారి టెంపుల్ ఉంది కదా! టెంపుల్ దర్శనం అయ్యాక బయటొస్తాం కదా! ఇంకా అక్కడ కాసేపు కూర్చుందాము అని చెప్పి అయితే వెళ్ళామనమాట. ఎలాగో లడ్డూస్ కూడా తీసుకోవాలనమాట మేము. దర్శనం అవ్వంగానే ఇంకా రూమ్‌కైతే వచ్చేసాము. పిల్లలు కూడా పడుకునే టైం కదా! ఈవినింగ్ వద్దాం మనం ఈవినింగ్ అంతా పిల్లలు లేచినప్పటి నుంచి పడుకునే వరకు నైట్ ఇంకంతా ఫ్రీగానే ఉంటాం కదా! కాసేపు తిరుమలలో తిరుగుదామని ఫిక్స్ అయ్యామనమాట. ఇంకా దేవుడి వారి గుడి టెంపుల్ ఆపోజిట్‌లోనే కాసేపు కాదు 1 అవర్ వరకు కూర్చున్నాము. టైం ఎలా అయిందో తెలీదు. ఎంత ప్రశాంతంగా ఉందో పిల్లలతో ఇలా కూర్చోవడం. ఇంకా మేము అక్కడ ఉండంగానే భూపాలైతే ఇంకా లడ్డూస్ తీసుకొనొస్తా అని వెళ్లారనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది అక్కడ కూర్చోవడం. మనం దర్శనం చేసుకుంటే ఎలా ఉంటదో నాకంత పీస్‌ఫుల్‌గా ఉందనమాట. పిల్లలంతా మేము ఫ్యామిలీ అంతా కలిసి అలా కూర్చోవడం అన్నీ మర్చిపోయి అలా టెంపుల్‌లో. మాకెలాగో దర్శనం ఇంకా సుబుతం ఎంట్రీ ద్వారా ఎళ్తాం కాబట్టి తొందరగానే అయిపోద్ది. ఇంకా డే అంతా ఖాళీగా ఉంటాం. బయట తిరుమలలో తిరగొచ్చు అని చెప్పి మేము ఇంకా స్ట్రాలర్ కూడా పట్టుకెళ్ళామనమాట. ఇది ఉండడం వల్ల మనకి చాలా కంఫర్ట్ ఉంటది. బేబీకి కంఫర్ట్ ఉంటది. మనం ఎత్తుకొని, తిప్పుతూ, నలుపుతూ ఉండడానికన్నా స్ట్రాలర్‌లో తనకి ఫ్రీగా ఉంటది. అట్ ద సేమ్ టైం మనం కూడా టైర్డ్ అయిపోకుండా మంచిగా ఉంటదనమాట. ఇది హోంవర్క్ యూజ్ చేస్తూనే ఇప్పుడు బాబు కంటిన్యూ చేస్తున్నామనమాట. ఎక్కడికి తీసుకెళ్ళినా హోమానైతే మేము అప్పుడు స్ట్రాలర్ అసలు మర్చిపోకుండా తీసుకెళ్ళేవాళ్ళం. పేరెంట్‌కి, బేబీకి ఇద్దరికీ కూడా మంచిగా ఉంటదనమాట. టైర్డ్ కాకుండా మంచి ఫ్రీగా అయితే ఉంటది. ఇంకా అలా మా చిన్నోడు కూడా మంచిగా వ్యూ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తిరుమల అంతా కూడా. మేము తిరుమలకి ఈసారి వెళ్ళినప్పుడు ఎక్కడికి బయట వెళ్ళలేదు. ఇంకా దర్శనం చేసుకున్నాం. ఇంకా టెంపుల్ సరౌండింగ్స్‌లో ఇక్కడే మంచిగా తిరుక్కుంటూనే ఉన్నామనమాట. పాప వినాశం, ఆకాశగంగ ఇలా చాలానే ఉన్నాయి. ఎవ్రీ టైమ్ వెళ్ళేవాళ్ళం. ఈసారి ఇంకా బాబు మరీ చిన్నగున్నాడు. ఎందుకు మొత్తం తిప్పడం అని చెప్పి ఇక్కడే టైమ్ స్పెండ్ చేశాం చాలా వరకు. ఇంకా హోమ హ్యాపీనెస్ మీరే చూస్తున్నారు కదా! ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తుందసలు. ఇంకా నేను పట్టుకుంటా అంటే కూడా ఇవ్వట్లేదనమాట. ఇంకా లడ్డూస్ అయితే బ్రేక్ అయిపోతాయని హోమాకైతే ఇవ్వకుండా తన చేతిలో ఏంటంటే అగరబత్తులు, ఈ సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా! అవి, క్యాలెండర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నామనమాట తిరుమలకి ఎప్పుడెళ్ళినా. ఇంకా అగరబత్తులు ఇవి స్పెషాలిటీ ఏంటంటే అక్కడ స్వామివారిని అలంకరించిన ఫ్లవర్స్ ఉంటాయి కదా! ఆ ఫ్లవర్స్‌తోనే చేస్తారనమాట. మంచిగా నాకు ఆర్గానిక్‌వి కూడా కదా ఇవి మంచిగా ఉంటాయి యూజ్ చేయడానికి అని చెప్పి అయితే కొన్ని తీసుకున్నాననమాట. ఈ సుభదం దర్శనానికి వెళ్ళాలి అంటే మనకు కంపల్సరీగా 2 డాక్యుమెంట్స్ అయితే ఉండాలనమాట. బేబీది బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదా బేబీ హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఉంటది కదా! అది కంపల్సరీ అనమాట. బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సమ్మరీ అయితే కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి. ఇంకా పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఉండాలనమాట కంపల్సరీగా. అక్కడ మనం మదర్ ఆధార్ కార్డ్ ఇస్తేనే మనకి ఆ ఫ్రీ లడ్డూస్ టోకెన్ అయితే కూడా ఇస్తారనమాట. అది కూడా ఆధార్ కార్డ్‌లో ఫుల్ ఆధార్ నెంబర్ అయితే ఉండాలి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ ఆధార్ నెంబర్ లేదనమాట ఒరిజినల్‌ది. అమ్మ వాళ్ళ ఊర్లో పెట్టే వచ్చేసానని చెప్పి ఇంకా అప్పటికప్పటికి ఒకటి డౌన్లోడ్ చేసుకెళ్ళాను. అది కూడా ఫుల్ ఆధార్ నెంబర్ లేదు. లాస్ట్ 4 డిజిట్స్ ఉంటే వాళ్ళు ఒప్పుకోలేదనమాట. ఇంకా సర్లే అని ఇంక నేను లడ్డూస్ వదులుకొని వచ్చేసాను. ఇంకా అందుకే ఇన్‌కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఫుల్ ఆధార్ నెంబర్ ఉన్న ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. పేరెంట్స్ ఇద్దరిది ఉండాలి. మదర్‌ది, ఫాదర్‌ది. ఇంకా బేబీది చెప్పాను కదా! బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఫామ్ అయితే ఉండాలనమాట. ఇది స్వామివారి క్యాలెండర్ 2026 అనమాట. చాలా బావుంటాయనమాట యాక్చువల్లీ. దేవుడి పిక్స్ అన్నీ కూడా అక్కడ దేవుడికి మనము బ్రహ్మోత్సవాలు చేసే టైంలో గానివ్వండి, పూజలు, ఊరేగింపులు చేసే అప్పుడు తీసిన ఫోటోసే అనమాట. చాలా బావుంటాయి. క్యాలెండర్ కూడా ఒకటి తీసుకున్నాము.
ఇంకా ఇది మేము రూమ్‌కి రిటర్న్ అవుతూ ఇంక ఇక్కడే డిన్నర్ చేసేసి వెళ్దామని చెప్పి అయితే వచ్చామనమాట. మీరు నా తిరుమల వీడియోస్‌లో ఆల్మోస్ట్ చాలా టైమ్సే చూసింటారు ఈ రెస్టారెంట్‌ని. దేవరాగం అని ఇది ఏపీ టూరిజం డిపార్ట్‌మెంట్‌దనమాట. ఇక్కడ ఫుడ్ చాలా బావుంటదండి. అట్ ద సేమ్ టైమ్ ప్రైసెస్ కూడా చాలా లో ఉంటాయి. ఇక్కడ మేము ఎప్పుడు మార్నింగ్, నైట్ టైమ్సే వస్తాము. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్ బఫే అయితే ఉంటదనమాట. సో, ఆ 2 సార్లు వస్తాం. మధ్యాహ్నం ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఎప్పుడొచ్చినా మార్నింగ్, నైట్ టైమ్సే. ఇంకా ఇవాళ గూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇక్కడే చేసుకొని తర్వాత రూమ్‌కెళ్ళామనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ చెప్పాం గదా! మేము ఆర్డర్ అయితే పెట్టేసుకొని రూమ్‌కి తెప్పిచ్చేసుకున్నాము. నైట్ డిన్నర్‌కయితే వెళ్ళిపోయాము. బఫే అయితే తీసుకున్నాము. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. జస్ట్ ₹250 అన్‌లిమిటెడ్ బఫే అనమాట. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. దీని ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ పార్ట్ 1 బ్లాగ్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. మళ్ళీ అవి ఎందుకు చెప్పడం అని ఎక్కువ చెప్పట్లేదు. సో, ఇది దేవరాగం ఏపీ టూరిజం రెస్టారెంట్ అనమాట. చాలా చాలా బావుంటది. యాంబియన్స్ సూపర్ ఉంటదనమాట. పిల్లలకు కూడా మంచిగా జాయ్‌ఫుల్‌గా ఉంటది. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. అవైలబుల్ అన్నీ ఉంటాయి మోస్ట్‌లీ అక్కడ. ఒకసారి చెక్ చేసేయండి గైస్. ఇది మ్యూజియం దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్‌లో అవైలబుల్‌లో ఉంటదనమాట ఈ రెస్టారెంట్ అయితే. ఇంకా నైట్ రూమ్‌కొచ్చి పడుకుండిపోయాము. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే లేచామనమాట. మేము ప్రతిసారి ఏంటంటే, పిల్లలు పడుకున్నట్టే లేచి వెళ్ళిపోదాం, నిద్రలోనే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనుకుంటాం. కానీ ఎవ్రీ టైమ్ మా పిల్లలు ఇలానే మేము ఎవ్రీ టైమ్ అలా అనుకుంటాం. మా పిల్లలు ఎవ్రీ టైమ్ లేస్తూనే ఉంటారనమాట. లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు సేమ్ ఇదే అనుకున్నాం. కానీ మా పిల్లలు మాతో పాటే లేచేశారు. ఇప్పుడు గూడా మామూలే. మేము అనుకోవడం కామన్. మా పిల్లలు లెగడం కామన్ అనమాట. కానీ ఇద్దరు ఎవరిదిలో వాళ్ళు ఉంటాము. మేము ప్రతిసారి అలానే అనుకోవడం, మా పిల్లలు ప్రతిసారి లేవడం జరుగుతూనే ఉంటది. ఇంకా ఇంటికి మాక్సిమం 1 అవర్ కూడా పట్టదు. ఇంక తిరుపతే కాబట్టి మేము తొందరగానే వెళ్ళొచ్చు. కానీ మనకక్కడ స్పీడ్ లిమిట్ ఉంటది కాబట్టి ఒక 1 అవర్ పడతదనమాట. 6:30 అలా అయితే ఇంటికి రీచ్ అయిపోతాం. పిల్లలిద్దరూ పడుకోకుండా మాకు స్టోరీస్ చెప్తాంది హోమ అయితే పడుకో కాసేపు అని చెప్తే, ఇంకా వ్యూ అయితే ఎంత బావుందో మార్నింగ్ ఆ సన్‌రైజ్ వ్యూ అంతా కూడా చాలా బావుందనమాట. ఇంకా ఇంటికొచ్చే దగ్గరలో అయితే పడుకుండిపోయింది హోమ. ఇంగా మా బాబు విషయానికొస్తే పడుకుందామా? వద్దా? అనే డైలమాలో అయితే ఉన్నాడు. వాళ్ళ అక్క పడుకో ఉంటే చూసుకుంటూ అలా ఉన్నాడనమాట. ఫైనలీ మా తిరుమల ట్రిప్ ఫ్యామిలీతో మొత్తం ఇలా ఫ్యామిలీ నలుగురు కలిసి ఫస్ట్ టైం అయితే వెళ్ళాము. చాలా బాగా జరిగింది దర్శనం. అన్నీ కూడా అనుకున్నట్టే చాలా చాలా బాగా ప్రశాంతంగా అయితే జరిగాయన్నమాట. ఏ టెంపుల్‌కైనా మనం ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఎలా వస్తామంటే చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా వస్తామనమాట. సో, ఆ టెంపుల్‌లో ఉన్నంత సేపు మనకి ఏమి గుర్తురావు. అన్నీ మర్చిపోతాం. అక్కడ మన ఫ్యామిలీ, మనం. సో, ఇదే అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఇంటికి గూడా అంతే ప్రశాంతంగా ఇంటికైతే వస్తామనమాట. ఇంకా అలిపిరి దగ్గర గూడా వచ్చేసాం. ఇంటికి కూడా దగ్గరలో ఉన్నామనమాట. పిల్లలు ఆల్రెడీ మా పాప అయితే ఒక న్యాప్ కూడా వేసేసింది. ఇంక ఇంటికి రాగానే ఫుల్ జోష్‌లో ఎగురుకుంటాదనమాట. ఇంటికొచ్చాక కాసేపు పడుకుంటే నాకు రెస్ట్ దొరుకుతది గదా అనుకుంటే ఎక్కడ పడుకుంటారండి వీళ్ళు. సో, పిల్లలన్నాక అంతే కదా! సో, గైస్ ఇదండి మా తిరుమల వ్లాగ్ అంతా కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.